ఆషాఢం వచ్చిందంటే మనకు గుర్తొచ్చేది బోనాలు. తొలి బోనం అనగానే మనకు గుర్తొచ్చేది గోల్కొండ. అయితే గోల్కొండలో 7వ తారీఖు రోజు బోనాలు షురు అవుతున్నాయి కాబట్టి గోల్కొండ కోటకు 5వ తారీఖు రోజు లోపల అలంకరణలు అన్నీ చేసిన తర్వాత పూజ కార్యక్రమాలు కొన్ని స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయినప్పుడు మహిళలు మెట్లు ఎన్ని మెట్లు అయితే ఉన్నాయో 400 మెట్లు ఏమో ఉన్నాయి గోల్కొండ కోటకు. జగదాంబిక అమ్మవారు మహంకాళి అమ్మవారు పైన ఉంటారు. అక్కడి వరకు పోవడానికి 400 మెట్లు ఉంటాయి. ఆ 400 మెట్లకు బొట్లు పెట్టుకుంటూ వెళ్తారు. అసలు బొట్లు ఎందుకు పెడతారో దేనికోసం మహిళలు పెడతారో వాళ్ళని అడిగి తెలుసుకుంటూ పైనకు వెళ్ళి మనం అయ్యగారిని మరిన్ని వివరాలు కనుక్కొని కిందికి వచ్చేద్దాం. అక్కడ నుంచి అడపాదడప మెట్లు కనబడుతుంది, కానీ ఇక్కడ నుంచి వెళ్ళి కంటిన్యూషన్గా మెట్లు ఉంటాయి. ఆ మెట్లు మీరు చూస్తున్నారు కూడా, వాళ్ళంతా బొట్లు పెట్టుకుంటూ పైకి పోతారు. మనం కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అసలు బొట్లు ఎట్లా పెడతారు. గోల్కొండ కోట ఎక్కేటప్పుడు మనకు సందుల్లో ఇట్లా మెట్లు కనబడతాయి. ఈరోజు కేవలం బొట్లు మాత్రమే కనబడుతుంది. బొట్లు పెట్టుకుంటా అక్క కనబడ్డది. అసలు బొట్లు ఎందుకు పెడుతున్నా అక్క అన్నాడు. అక్క బొట్లు ఎందుకు పెడుతున్నారు? ఇలా ఆషాఢ అమావాస్య ఇవాళ నుంచి స్టార్ట్. ఈ ప్రతి అమావాస్యకి స్టార్ట్. ఈ ప్రతి ఏడాది ఈ సంవత్సరం రోజు పెడతాం అనమాట. బొట్లు ఖచ్చితంగా పెడతాము. లేకపోతే ఇంకా మంచిగా అవుతుంది దానికోసమని ఎప్పుడు ఇంకా ప్రతిసారి ఒకసారి పెడితే ఎవ్రీ ఇయర్ పెడతా ఉన్నాం. ఎన్ని మెట్లు ఉంటాయి అక్క? మొత్తం కౌంటింగ్ అన్ని ఏం లేదు, ఒక 400 ఉంటాయి. ఉంటాయి. అయితే ఈ బొట్లన్నీ పెట్టిన తర్వాత బ్యాక్ పెయిన్ లాంటివి ఏమి ఉండదు అసలు. ఏమీ రాదు. ఎక్కుతుంటే బాగా ఆయాసం అవుతుంది. నాకు బొట్లు పెట్టుకుంటూ వస్తున్నాం. అదే మా అత్త అమ్మవారిది. అంతేనా? నేను కూడా బొట్లు పెట్టుకుంటూ పోతే సులభంగా ఎక్కొచ్చు. అమ్మవారి మీదే ఉంటది మన భక్తి కాబట్టి ఏమి కాదు. ఎన్నేళ్ల నుంచి? 20 years నుంచి చేస్తాం. ఓన్లీ బొట్లు. బోనం కూడా చేస్తాం. బోనం సండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బోనం సండే రోజు, ఆదివారం గురువారం 2 రోజులు అవుతాయి. మొత్తం 9. మీరుండేది ఎక్కడ? మేము హైదరాబాద్లో ఉంటాం. ఎవ్రీ ఇయర్ వస్తాం. అమావాస్య రోజు బొట్టు పెట్టి తర్వాత బోనం చేస్తాం. బోనం కూడా సమర్పిస్తాం. ఒడి బియ్యం పోస్తాం. ఎంతమంది వచ్చారు? నేను, మా పాప, మా హస్బెండ్. ప్రతి ఇయర్ వస్తాము. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, వెనకాల ఉన్నారు. లేట్ అవుతుందని కాలనీ వాసులా లేకపోతే రిలేటివ్స్ వస్తారు, కాలనీ వాసు వస్తారు. ఇక అందరు ఎవరు ఇది కాకపోతే వస్తే మంచిగా అవుతుంది అన్నవరకు ఇంకొకరు పెరుగుతారు. ఈ మధ్య మనకు చాలా పెరిగింది. చాలా అంటే చాలా. కింద నుంచి పైకి వస్తుంటే మొత్తం బొట్లు ఇంకా ఎక్కువ అయిపోతుంది. అది అమ్మవారి మహత్యం నుంచి ఇంకా ఎక్కువ అయిపోతుంది. లాస్ట్ మనం అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చాం. జగదాంబ మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర. ఈ టెంపుల్ చూసారు కదా, ఆల్రెడీ గోల్డ్ కోటింగ్ తోటి అమ్మవారు రెడీ అయిపోయింది. మనం చూస్తున్న ఈ మెట్టే లాస్ట్ మెట్టు. కింద నుంచి మనం బొట్లు అయితే పెట్టుకుంటూ వచ్చినాం కదా, ఆ బొట్లు పెట్టుకొచ్చుకున్నప్పటి నుంచి ఇది లాస్ట్ మెట్ అవుతుంది. దీని తర్వాతనే అమ్మవారి దర్శనం ఉంటుంది. అమ్మ బొట్లు పెట్టినా? పెట్టినా. గుడికి 30 ఏళ్ల నుంచి వస్తా. 30 ఏళ్ల నుంచి. నేను పొద్దున 11 గంటలకు వచ్చి. ఇల్లు ఎక్కడ ఉంటుంది? మేము లంగర్ హౌస్. సో దగ్గరనే అవుతుంది మాకు. ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నాం? 30 ఏళ్ళ. 30 ఏళ్ళ నుంచి. ఇట్లా ఈసారి చాలా క్రౌడ్ పెరిగినట్టుంది బొట్ల. బొట్ల పొద్దున్న చాలా హడావిడి.
అందుకే నేను ఒక్కదాన్ని వచ్చిన, రష్ చాలా ఉంటదని ఆ, వచ్చిన. ఇక మిగతా వాళ్ళందరూ సండే రోజు వస్తారు. ఈ రోజు అమావాస్య కదా, ఈ రోజు ఎప్పటికి వస్తామని వచ్చిన. అచ్చా, ఇక్కడ బోనాలు ఎట్లా జరుగుతాయి? బాగా జరుగుతుంది బోనాలు. సండే ఎవరెవరు వస్తారు అసలు మీరు? ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ నెంబర్ అందరం వస్తాం. అందరం మంచి ఎంజాయ్ చేస్తాం ఈ నెల రోజులు. నెల రోజులు అమ్మవారికి ఇట్లా గోల్కొండ లోపల ఎంట్రీ ఫ్రీ ఉంటది? ఎంట్రీ ఫ్రీ ఉంటది. ఫ్రీ ఉంటది. సండే గురువారం 2 ఉంటాయి. ఆ, కానీ గురువారం కూడానా? గురువారం ఓకే. 2 రోజులు ఫ్రీ. ఉమ్. 16 రోజులు అన్ని టికెట్ తీసుకుంటాం. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఏర్పాటు ఎట్లా ఉన్నాయమ్మా? బాగున్నాయి. బాగా చేశారు. బాగున్నాయి. ఈసారి చాలా బాగున్నాయి. ఫస్ట్ అంతా ప్రిపేర్ చేసేసారు. ఉమ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ రోజు ప్రిపేర్ అవుతున్నాయి, ఇది ఫస్ట్ అయిపోయి చాలా బాగా చేసారు ఈసారి. చాలా సంతోషం. అమ్మ దగ్గరికి వచ్చినాము, అందరు బాగుండాలి అని కోరుకున్నాం. దాంతో పాటు మీరందరూ కూడా మీడియా వాళ్ళకు మంచిగా ఉండాలని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జగదాంబిక అమ్మవారికి బ్యాక్ సైడ్ మహంకాళి అమ్మవారు కూడా ఉంటుంది. ఇప్పుడు వే చాలా చిన్నగా ఉంటుంది, రద్దీ ఎక్కువగా ఉంటుంది. అమ్మవారు ఉంటారు అక్కడ. భక్తులంతా ఆ సందులో నుంచే రావడం జరుగుతుంది. మనం గోల్కొండ బోనాలకు ప్రధాన పెద్దలంతా వీళ్ళే. ఒకసారి అడుగుదాం అన్నను, శ్రీకాంత్, గోల్కొండ బోనాల శ్రీకాంత్ అన్న. అన్న చెప్పండి అన్న. నమస్కారం అన్న. నమస్కారం. గత నెల రోజులతోని ఇక్కడ ఈయో గారు శ్రీనివాస్ రాజు గారు ఆధ్వర్యంలో మన బోనాల ఏర్పాట్లు ఆయన ముందుండి నడిపించడం జరుగుతుంది. అలాగే రాజు ఉస్తాద్ గారు ఉన్నారు టెంపుల్ అడ్వైజర్ గా. అలాగే దేవాలయ కులవృత్తి అధ్యక్షులు సాయిబాచారి ఆధ్వర్యంలో గత నెల రోజుల పాటు ఇక్కడ అన్ని ఏర్పాట్ల పైన మెడికల్ టీం, హెల్త్ టీం, ఇంకోటి ఇక్కడ వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఈ అన్ని టీంలతో ఇక్కడ మీటింగ్లు పెట్టడము, అలాగే ఏర్పాట్ల పైన మేము పోలీస్ డిపార్ట్మెంట్ గారు కానీ జిఎస్ఎంసీ టీంతో కానీ మాట్లాడడం జరిగింది. మాకు ప్రత్యేకంగా మహిళలకి క్యూ, అలాగే జెంట్స్ సపరేట్ గా బోనాలకి, అలాగే జెంట్స్ కి క్యూ లైన్ గురించి మాట్లాడడం జరిగింది. భక్తులకి వాటర్ ఫెసిలిటీ కూడా 5 స్టేషన్లు పెట్టడం జరిగింది. గతంలో 2 స్టేషన్లు ఉన్నాయి, ఇప్పుడు 5 స్టేషన్లు వాటర్ వర్క్స్, అలాగే మెడికల్ టీం కూడా 5 స్టేషన్లు ఉన్నాయి. పై మెట్ల మధ్యలో, అలాగే కింద ఏర్పాటు లైటింగ్ అరేంజ్మెంట్. భక్తులకు ఎలాంటి ఇక్కడ గోల్కొండ ప్రత్యేక ఏంటంటే 9 వారాలు పూజలు అవుతాయి. ప్రతి గురువారం మరియు ఆదివారము గోల్కొండ కోట ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఉంది. ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, ఎలాంటి టికెట్ కూడా ఉండదు. కావున భక్తులందరూ వైభవంగా బేస్తారం ఆదివారం రావచ్చు. గోల్కొండ కోట ప్రత్యేక ఏంటంటే 1 నెల రోజుల పాటు బోనాల ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. ఇంకోటి 7th రోజు 4 ఊరేగింపులు ఉంటాయి. రిసాల బజార్ నుంచి మహంకాళి అమ్మవారి ఊరేగింపు పెద్ద ఎత్తున 100 పోత్రాలతోని, డప్పు వ్యానులతో పెద్ద ఎత్తున ఊరేగింపు తీయడం జరుగుతుంది. అలాగే బంజాయి దర్వాజా నుంచి సర్కార్ బోనం, కుల వృత్తుల ఆధ్వర్యంలో అక్కడ బోనం తీయడం జరుగుతుంది. దంగరోజు నుంచి టొట్టెల ఊరేగింపు, పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత జగదాంబ అమ్మవారి ఊరేగింపు, 4 ఊరేగింపులు కోటకు చేరే వరకు సాయంత్రం 4:30-5 గంటలకి కోటకి రావడం జరుగుతుంది. అలాగే అదే రోజు ముఖ్య అతిథిగా గవర్నర్ గారు రావడం జరుగుతుంది 6 గంటలకి కోటకి. ఇది ఎన్నేళ్ల నుంచి ప్రోగ్రామ్స్? ఇవి గత వంశ పారంపరంగా ఈ ఊరేగింపులు నిజాం సర్కార్ నుంచి రావడం జరుగుతుంది. అందుకే సర్కార్ బోనం అంటారు. 28 కులవృత్తుల బోనం సర్కార్ బోనము. ఈ ఆనవాయితీగా వంశ పారంపరంగా ఈ 4 ఊరేగింపులు కొన్ని వందల ఏళ్ల నుంచి ఊరేగింపులు అప్పటి నుంచే వస్తున్నాయి. ఈ పట్టు వస్త్రాల కార్యక్రమం గత సంవత్సరాల నుంచి ఈ లంగరోజు చౌరస్ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. మినిస్టర్ గారు అక్కడ 9 వారాలు మనం చేస్తాం కదా ప్రోగ్రామ్. 9 వారాలలో అమ్మవారు వేరు వేరు రూపాలలో దర్శనం. ఇక్కడ గోల్కొండ పైన అమ్మవారు స్వయంభూగా వెలిసిన విగ్రహాలు ఇవి. అమ్మవారికి పై విగ్రహం పెట్టడం జరుగుతుంది. ఒకరోజు కుంకుమ అర్చన, ఒకరోజు హోమం కార్యక్రమం, ఒకరోజు గాజుల అలంకరణ ఉంటుంది, ఒకరోజు శాకాంబరి అలంకరణ ఉంటుంది, ఒకరోజు శావ కార్యక్రమం ఉంటుంది. 8వ పూజ రోజు నార్మల్ భక్తులు తీసుకొచ్చి ఓడి బియ్యాలు అన్ని ప్రతిరోజు ప్రతి పూజకి అమ్మవారికి కళ్ళు శాఖ, బోనాలు, తర్వాత అమ్మవారికి ఓడి బియ్యాలు తీసుకురావడం జరుగుతుంది. ఫస్ట్ రోజు అయితే అమ్మవారి పై విగ్రహాలు తీసుకొచ్చి కోట పైన పెట్టిన తర్వాత నెల రోజుల పాటు అమ్మవారి విగ్రహాలు అక్కడే ఉంటాయి. తర్వాత 7వ పూజ రోజు అమ్మవారి శావ కార్యక్రమం ఉంటుంది. 9వ రోజు అమ్మవారికి గావు కార్యక్రమము, కుంభారతి, అలాగే పోతరాజు గావు కార్యక్రమం, కుంభారతి ఉంటుంది, కళ్ళు శాఖ ఉంటుంది, అక్కడ భజన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి ఏమంటారు రంగం కార్యక్రమం లేదు. ఇక్కడ అమ్మవారి గుమ్మడికాయలు, తర్వాత కళ్ళు శాఖ, తర్వాత ఈ పోతరాజు గావు కార్యక్రమం ఉంటుంది. అది కుంభారతి, 5 అంతస్తుల బోనం ఉంటుంది. మా రాజమణి యొక్క అమ్మవారికి ఆరతి ఇవ్వడంతో శాంతి కార్యక్రమం జరుగుతుంది. సో గోల్కొండలో 7th జూలై నుంచి ఆగస్ట్ 4 వరకు 9 వారాలు పూజలు అవుతాయి.
సో ఫస్ట్ రోజు 7th సండే రోజు ఆషాఢ మాసం, ఈ రోజు ఆషాఢ మాసం, ఈ రోజు బొట్ల కార్యక్రమం చూసారు. మహిళలందరూ జంట నగరాలు వచ్చి బొట్లకి మెట్లు పెట్టడం కార్యక్రమం జరిగింది. అయితే బొట్లు మహిళలు ఎందుకు పెడతారంట? మొక్కు ఉంటుందా లేకపోతే ఇంకేమైనా? ఇది అమ్మవారికి మంచి రోజు, అమాస రోజు. ఈ అమాస రోజు మహిళలందరూ ఈ కుంకుమ పసుపుతోని బొట్లు పెట్టడము, ఎందుకంటే ఈ పూర్వకాలం నుంచి రావడం ఆచారము. అలాగే ఏంటంటే ఈ రోజు అందరూ అమ్మవారికి మొక్కుంటారు. ఈ సంవత్సరంలో అమ్మ మాకు ఈ కార్యక్రమం జరగాలి, మాకు పిల్లలు, కొంతమంది పిల్లలు కావాలి, పిల్లలు పుట్టాలనేసి, కొంతమంది పెళ్లి కావాలి, పెళ్లి కావాలనేసి, అలాగే చదువులో ముందుండాలని, జాబ్ గురించి మొక్కడం జరుగుతుంది. సో అమ్మవారు కూడా వాళ్ళకి ఈ కోరికలు తీర్చినందుకు వాళ్ళు వచ్చి మెట్లకి బొట్టు పెట్టడము, అలాగే కుటుంబ సభ్యులు కూడా ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కూడా ఈ ఆషాఢ మాసంలో కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాకుండా ఈ అమ్మవారికి కళ్ళు సాక కానివ్వండి, బొట్ల కార్యక్రమం కానివ్వండి, ఇవి చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మన గోల్కొండ బోనాలకు సంబంధించిన స్పెషల్ ఫోకస్. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ బోనాలకు అన్ని ప్రోగ్రాంలు అన్ని కవర్ చేసి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మన ఎంటీవీకి ఇద్దాం. థ్యాంక్ యూ, బాయ్.